హలో ఫ్రెండ్స్, కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏమిటి, కస్టమ్ యూఆర్ఎల్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ నార్మల్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయాలంటే నార్మల్గా ఈ విధంగా లెంతీగా ఉండే యూట్యూబ్ ఛానల్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి 100 సబ్స్క్రైబర్లు ప్లస్ 30 డేస్ కంప్లీట్ అయి ఉంటుందో అప్పుడు మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ అనేది కస్టమ్ యూఆర్ఎల్ని సజెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి ఒక ఐడెంటిటీ అనేది తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఈ కస్టమ్ యూఆర్ఎల్ ద్వారా మనకి యూట్యూబ్ ఛానల్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కస్టమ్ యూఆర్ఎల్ని ఒకసారి సెట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం కుదరదు. ఫ్రెండ్స్, రీసెంట్గా నా యొక్క ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కస్టమ్ యూఆర్ఎల్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ముందుగా మీ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని డెస్క్టాప్ సైట్లోకి చేంజ్ అవ్వండి. చేంజ్ అయిన తర్వాత youtube.com అని టైప్ చేయండి. రైట్ సైడ్ కార్నర్లో ఉన్న మీ యొక్క ఛానల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకొని అందులో యువర్ ఛానల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మీరు అందులో బేసిక్ ఇన్ఫో అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయండి. మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఛానల్ లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, 100 సబ్స్క్రైబర్స్ మరియు 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది కస్టమ్ యూఆర్ఎల్ని సజెస్ట్ చేస్తుంది. సెట్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యువర్ ఛానల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు 2 యూఆర్ఎల్ని సజెస్ట్ చేశారు. మొదటిది వచ్చేసి ఛానల్ పేరుతో యూఆర్ఎల్ ఉంది. సెకండ్ది వచ్చేసి ఛానల్ నేమ్ ఇచ్చేసి లెటర్స్ అండ్ నంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చని ఇక్కడ ఇచ్చారు. అక్కడ ఉన్న 2 యూఆర్ఎల్లో ఏదైనా యూఆర్ఎల్ని సెలెక్ట్ చేసుకుని పబ్లిష్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది.